నువ్వు పెద్ద సెలబ్రిటీవా నీ ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికైతే అనుకోవచ్చు. బట్ నాకు సంబంధించి నా లైఫ్‌కి సంబంధించి నేను ఒక సెలబ్రిటీని నా లైఫ్‌లో. సో, ఎవరి లైఫ్‌లో వాళ్ళ హీరో అనమాట. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంత దూరం ఇంకా చదవాలి అనే ఆరాటం, తపన నాలో ఉంది అంటే నాకు నేను సెలబ్రిటీనే కావచ్చు. సో, చాలామంది అయితే అడుగుతున్నారు ఏజ్ ఎంతక్క? అండ్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? సో, మీ యొక్క లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. ఎడ్యుకేషన్ కానీ ఏం చదివారు? ఏ జాబ్కి అప్లై చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని అయితే అడుగుతున్నారు. మీ అందరి కోసం అయితే ఒక స్మాల్ వీడియోలో నా యొక్క లైఫ్ గురించి అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ డెఫినెట్లీ ఇది మీకు ఒక మోటివేషన్గా ఉందని అనుకుంటున్నాను. నేను ఈ లైఫ్లో ఏం సాధించకపోవచ్చు, బట్ సాధించాలని నేను వేసుకున్న నా లైఫ్ కోసం నేను వేసుకున్న మార్గాలు మీకు ఒక చిన్న మోటివేషన్గా ఉందైతే అనుకుంటున్నాను. ఫస్ట్ మా విలేజ్ వచ్చేసరికి వినుకొండ మండలం అనమాట. అక్కడ ఒక చిన్న పల్లెటూరు. సో ఎంత పల్లెటూరు అంటే అక్కడ ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చదువుకోవడానికి కూడా మేము ఒక 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఊర్లో స్కూల్స్ కూడా సరిగ్గా లేవు. ఇప్పుడిప్పుడే స్కూల్స్ కానీ ఇట్లా రోడ్లు కానీ ట్యాపులు కానీ కుళాయిలు కానీ పడుతున్నాయి. ఇప్పటికి కూడా ట్యాపులు కుళాయిలు లేవు. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిందని అయితే చెప్పుకోవాలి ఈ ఒక 10 to 15 ఇయర్స్ నుంచి. ఇక చదువుకోవడానికి అక్కడ వసతి సరిగ్గా లేదు అని చెప్పేసి ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట, మాచర్ల దగ్గర గురిజాల. అక్కడికి వచ్చేసి నేను 5th క్లాస్ వరకు అయితే చదువుకున్నాను అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటూ. అది కొంచెం విలేజ్ కంటే ఒక టౌన్ మాదిరిగా ఉంటుందన్నమాట. సో అక్కడ 5th క్లాస్ వరకు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇక 6th కోసం నేను నా ఓన్ విలేజ్ అయితే వచ్చేసాను. అక్కడి నుంచి ఇక 6th to 7th క్లాస్ అక్కడైతే చదువుకున్నాను. 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళి రోజు ఉదయం నడిచి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వచ్చి చదువుకొని రావాల్సి ఉండేది. చాలా కష్టంగా అనిపించింది. అందువల్ల ఏం చేశారంటే అమ్మ నాన్న నన్ను 8th to 10th క్లాస్ వరకు అద్దంకిలో ఒక గర్ల్స్ హాస్టల్ అయితే వేశారనమాట. ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి కూడా అసలు అంత బాగలేదు. అప్పులు పాలయ్యి మేము వచ్చేసరికి 3 ఆడపిల్లలం అనమాట. నేనే పెద్ద అమ్మాయిని. సో అందువల్ల హాస్టల్ అయితే వేశారు, 3 కలిపి. అద్దంకిలో ఇక 10th క్లాస్ వరకు అయితే చదువుకున్నాను. ఆ హాస్టల్ అయితే అస్సలు ఫుడ్ బాగుండేదే కాదు. బట్ ఇంకా అమ్మ నాన్న పరిస్థితి చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఇంకా అక్కడే 3 చదువుకుని పోయామంట. అసలు రైస్ కానీ అక్కడ అసలు ఎలా ఉంటుందంటే మజ్జిగ పోసుకుంటే పురుగులు పైకి తేలాడేవన్నమాట. ఒక్కొక్కసారి అన్నం కూడా తినబుద్ధి కాక పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇక స్కూల్లో అన్నం బాగుంటుంది కాబట్టి మధ్యాహ్నం అక్కడే కడుపు నిండా అన్నం తినేవాళ్ళం. ఉదయం మధ్యాహ్నం చాలా రోజులు కడుపు మార్చుకున్న రోజులు అయితే ఉన్నాయి. బట్ ఇంకా అలాగే ఇక 10th క్లాస్ అయితే కంప్లీట్ చేశాను. 10th క్లాస్లో మా హై స్కూల్లో నేనే టాపర్ అనమాట. అక్కడ వచ్చిన గర్ల్సే ఉంటారు, గర్ల్స్ హై స్కూలు. ఎంత టాపర్ అయినా ఏం సుఖం. ఇంకా పెళ్ళైన తర్వాత వచ్చేసరికి అందరూ అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుకోవడం ఇదే సరిపోతూ ఉంది. అమ్మాయి లైఫ్ పెళ్ళవటంతోనే ఎండ్ అవుతుంది. ఇక ఊర్లో చదువు సంగతి బాగాలేకపోయేసరికి ఇక ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అమ్మమ్మ వాళ్ళ ఊరే వచ్చేసాను. మళ్ళీ మాచల దగ్గర గురిజాలన్నమాట మాది అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో అక్కడ వచ్చేసరికి డిగ్రీ వరకు అయితే కంప్లీట్ చేశాను. అక్కడ ఫీజు కూడా అప్పుడు కొంచెం రికమెండేషన్ ద్వారా మార్కులు ఎక్కువగా వచ్చాయి కాబట్టి కొంచెం రికమెండేషన్తో పని అయిపోయింది డిగ్రీ వరకు. ఊర్లో పొలాలు కూడా సరిగా పండగపోయేసరికి అమ్మ వాళ్ళు కూడా సొంత ఊరు వదిలిపెట్టేసి ఆ గుంటూరుకి వెళ్ళి కానీ లేకపోతే అటు విజయవాడకి వెళ్ళని అగ్గురారం అని ఈ విధంగా ఎద్దులు బండి తోలుకొని వెళ్ళి అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఒక 2-3 మంత్స్ అక్కడే ఉండి వాటిని మేపుకుంటూ పొలం తోలుకుంటూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు అనమాట. ఆ తర్వాత ఓన్ విలేజ్కి అయితే వచ్చేసేవాళ్ళు. ఈ విధంగా సంవత్సరం 2-3 సార్లు ఇల్లు వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు. మాకు చదువుకు ఇబ్బంది అనేసి వాళ్ళు హాస్టల్లో వేశారనమాట అప్పట్లో మమ్మల్ని. సో ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా డిగ్రీకి నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చేసాను. ఇంకా చెల్లి వాళ్ళిద్దరు కూడా హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు. ఇక ఫ్యామిలీ పరిస్థితి వల్ల కానీ లేకపోతే నాకు చదవాలని ఆరాటం ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ ఇంటర్ ఎండింగ్ అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచి నేను నా యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఏదో ఒకటి చదవాలి చేయాలి అనేసి. ఇంటర్ ఎండింగ్ అప్పుడు నేను పోస్ట్ ఆఫీస్కి అప్లై చేశాను అనమాట. అప్పుడు పోస్టల్ జాబ్స్ అనేవి రిటర్న్ టెస్ట్ ఉండేది ఫస్ట్లో. ఇప్పుడైతే మనకి మెరిట్ మెయిన్ ఇస్తున్నారు కదా. నేను రాసిందే లాస్ట్ అనమాట. అసలు ఎలా ఉంటుంది కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఏమీ తెలియదు. అసలు మొబైల్ గురించి తెలియదు, ఎలా అప్లై చేసుకోవాలో తెలీదు. ప్రాపర్ గైడెన్స్ అనేది కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు నాకు ఎవరు లేరనమాట. మా ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు కానీ ఊర్లో చదువుకున్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఎవరిని అడగలేకపోయాను. పైగా ఎవరు కూడా తెలియదు అంతగా వాటి గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండా ఉన్నారు.
ఇక కాలేజీలో ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనుక్కొని నేనే ఒక స్టెప్ ముందుకైతే వేసి అప్లై చేశాను. బట్ ఫస్ట్ టైం రాయటం కదా నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. సో అదైతే పోయింది. ఇంకా తర్వాత డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఒక పక్క చదువుకుంటూనే ఇంకో పక్క ప్రాక్టీస్ అయితే మొదలు పెడతా ఉన్నాను. అప్పుడు మా మామయ్య మా అమ్మమ్మ వాళ్ళ కొడుకు ఆల్రెడీ చదువుకొని వచ్చాడనమాట. డిగ్రీ చదివేసి కోచింగ్ తీసుకొని ఉన్నారు. అక్కడ కోచింగ్ ఉన్న బుక్స్ తనకి జాబ్ రాలేదని చెప్పేసి వెనక్కి వచ్చేసాడు బుక్స్ తీసుకొని. ఆ బుక్స్ కూడా నాకు కొంచెం ప్రిపరేషన్లో హెల్ప్ అయ్యాయి. ఎంత బుక్స్ ఉన్నా సరే మొబైల్ లేకుండా అండ్ సెల్ఫ్గా చదవటం అనేది చాలా కష్టము. ఎందుకంటే ఆ ట్రిక్స్ అనేవి తెలియదు. మ్యాథ్స్లో కానీ ఎలా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది. అప్పటిదాకా మనం చేసేవి థియరీస్, ప్రాబ్లమ్స్ అనేవి 4 to 5 minutes అయితే పడుతుంది కదా ఒక్కొక్క ప్రాబ్లము. అంత త్వరగా షార్ట్ కట్స్ నేర్చుకోవాలి అంటే అంత ఈజీ పని అయితే కాదు. ఎవరు కూడా నేర్పించే వాళ్ళు లేరు కాబట్టి చాలా కష్టంగా అయ్యేది. ఇక డిగ్రీ కంప్లీట్ చేస్తూనే అవన్నీ కొంచెం ట్రిక్స్ అలాగైతే నేర్చుకున్నాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక ఫ్యామిలీ పరిస్థితి బాగోలేక మ్యారేజ్ చేయాల్సి వచ్చింది. అమ్మమ్మ వాళ్ళ అబ్బాయిని నేను మ్యారేజ్ అయితే చేసుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 years దాకా నేను బీఈడీ అయితే చేశాను అనమాట. ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకపోయినా ఊళ్ళో అయినా స్కూల్స్లో చెప్పడానికి వెళ్ళొచ్చు అనేసి బీఈడీ అయితే కంప్లీట్ చేశాను. 2 years బీఈడీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక వెంటనే మళ్ళీ బాబు అందటము, ఫస్ట్ బాబు. సో ఆ డెలివరీ కోసం కొంచెం టైం తీసుకోవడము. సో మళ్ళీ బాబు పెద్దవాడి కోసం ఇప్పుడు 2 years బాబుకి చాలా కష్టంగా అనిపించింది వాడితో చేసుకోవడం, మళ్ళీ చదువుకోవడం. సో నా ఆర్పిఎఫ్ ప్రిపరేషన్ కూడా అందులోనే చేసేసరికి కొంచెం స్ట్రగుల్గానే ఫీల్ అయ్యాను. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసరికి 25 years అయితే కంప్లీట్ అయ్యాయి. 26th yearలోకి ఎంటర్ అవుతాను రేపు జూన్కి. సో ఇదనమాట నా ఏజ్ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ. నేను ఇంకా ఆర్పిఎఫ్ 2018లో ఒకసారి అటెంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. అప్పుడు నాది వచ్చేసరికి రిటన్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఫిజికల్లో కొంచెం కాలు బెనికి ఉంది అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. దానివల్ల నేను రన్నింగ్ అయితే కొట్టలేకపోయాను. ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోయాను. దానివల్ల ఆర్పిఎఫ్ 2018 నోటిఫికేషన్లో పోయింది. సో ఆ తర్వాత ఎన్టీపీసీకి అప్లై చేశాను. ఎస్ఎస్సి కోసం కూడా రాస్తూ ఉన్నాను. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ వల్ల కొంచెం కష్టంగా అనిపించింది ఎస్ఎస్సి. అందువల్ల ఎస్ఎస్సి గురించి కంప్లీట్గా వదిలేసి ఇక రైల్వే జాబ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. 2019లో పడ్డ నోటిఫికేషన్ ఎన్టీపీసీకి అప్లై చేశాను. 70 marks కరెక్ట్గానే పెట్టాను అనుకున్నాను. బట్ బయటకు వచ్చి చూసి నాకు 60 marks వచ్చాయి. మళ్ళీ అందులో కటింగ్స్ అవి పోయి ఇక కట్ ఆఫ్ కూడా రీచ్ అవ్వలేకపోయాను. అది అలా పోయింది. సో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఎన్టీపీసీకి కూడా నేను అప్లై చేయలేదు. గ్రూప్ డీకి మాత్రమే అప్లై చేశాను. అండ్ ఆర్పిఎఫ్ కూడా బాగానే రాశాను అనుకుంటున్నాను. కట్ ఆఫ్లో ఉంటానా లేదా అని చిన్న డౌట్గా ఉంది. ఇన్ కేస్ ఉన్నా సరే ఇప్పుడైతే ఫిజికల్ కోసం ప్రాక్టీస్ చేయలేను, ప్రెగ్నెంట్ని కదా. అందువల్ల ఆర్పిఎఫ్ మీద హోప్స్ వదులుకొని ఇక గ్రూప్ డీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అది రాకపోతే ఏదైనా వస్తుంది కదా అనేసి. ఇన్ కేస్ ఏమన్నా లేట్ అయితే డెఫినెట్లీ ఆర్పిఎఫ్ కూడా కొడతాను అనుకుంటున్నాను. ఇంత కష్టపడుతూ చదవడం అవసరమా ఇలాంటి టైంలో కూడా అనుకుంటూ ఉంటారు. బట్ మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఎంతో కొంత పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన ఫస్ట్ నుంచి ఉంటుండే. బట్ ఏంటంటే నా ఆలోచనకు తగ్గట్టుగా అది కూడా లేట్ అవుతా వస్తూనే ఉంది. ఇప్పటివరకు నా పేరెంట్స్కి హెల్ప్ కూడా చేయలేకపోయాను. వాళ్ళు నాకు చదివించినందుకు అని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఆడపిల్లలను చదవడం మా నాన్నకైతే అస్సలు ఇష్టం లేదు. అమ్మాయి కొంచెం పోరకాడి మమ్మల్ని చదివించడానికైతే ఒప్పుకొని నాన్న ఒప్పించి సో ఇలా అయితే మమ్మల్ని చదవడానికి చాలా తిప్పలైతే పడింది. గవర్నమెంట్ స్కూల్ అయినా చదువుకోవడం అనేది అందరికీ ఇష్టం ఉండాలి కదా పేరెంట్స్కి. మా నాన్న ఇప్పటికి కూడా అమ్మని అంటూనే ఉంటాడు, ఇప్పటివరకు చదివించావు ఏమొచ్చింది, ఎవరికి ఏమీ రాలేదు అనేసి. చదవటం, పెళ్లి చేయటం, పిల్లలు అందటం, ఈ విధంగా లైఫ్ అనేది గడుస్తూ ఉండటం వల్ల జాబ్ కొట్టడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఫ్యామిలీతో చూసుకుంటూ ప్రిపరేషన్ చేసుకుంటూ జాబ్ కొట్టడం అనేది. సో బట్ వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా అయితే చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను. అందరికీ కూడా ఒకటే సొల్యూషన్ నా జాబ్తోనే అందుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఏదో ఒకటి సాధించాలనే ఆశయంతోనే ఉంటున్నాను. అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే నెక్స్ట్ 3 months కానీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను కాబట్టి నాకు కొంచెం ప్రిపరేషన్కి టైం అయితే దొరుకుతుంది. ఎందుకంటే బాబుని అమ్మ చూసుకుంటుంది కాబట్టి ప్రిపరేషన్ కొంచెం టైం అయితే దొరుకుతుంది. ఇది వీడియోని పూర్తిగా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.